భారతదేశంలో ఎయిర్లైన్ అంటే కష్టాలు, నష్టాలు, డిలేలు, క్యాన్సిలేషన్లు అనే రోజులు. అప్పుడు ఇద్దరు బిజినెస్ మ్యాన్ ఒక ప్రశ్న వేశారు. అదే మార్కెట్ లో డిసిప్లిన్ తో లాభం తీసుకురాగల ఎయిర్లైన్ ఎందుకు ఉండకూడదు? ఈ ఆలోచన వెనక ఉన్న ఇద్దరు పేర్లు రాహుల్ భాటియా, రాకేష్ గంగ్వాల్. భాటియా భారతీయ ట్రావెల్ మార్కెట్ ను దగ్గరగా అర్థం చేసుకున్న ఇంటర్ గ్లోబ్ వ్యవస్థాపకుడు. గంగ్వాల్ మాత్రం యునైటెడ్ ఎయిర్లైన్స్, యుఎస్ ఎయిర్వేస్ లాంటి గ్లోబల్ ఎయిర్లైన్లలో టాప్ లెవెల్ బాధ్యతలు చూసిన విమానయాన నిపుణుడు. ఒకరి లోకల్ అవగాహన, మరొకరి అంతర్జాతీయ అనుభవం కలిపినప్పుడు ఇండిగో అనే ప్రాజెక్ట్ రూపం దాల్చింది. ఒక ఎయిర్లైన్ పేరు వినగానే దేశం గుర్తుకు రావాలి, ప్రయాణం గుర్తుకు రావాలి, నమ్మకం గుర్తుకు రావాలి. ఈ మూడు లక్ష్యాలతోనే ఇండియా ప్లేస్ గో అనే పదాలకు ఇండిగో బ్లూ కలర్ ను జత చేసి ఇండిగో అనే పేరును ఫైనల్ చేశారు. ఒక్క ప్రయాణికుడిని కూడా ఎక్కించక ముందే ఇండిగో ఎయిర్ బస్ తో 100 విమానాలు భారీ ఆర్డర్ను కుదుర్చుకుంది. నష్టాల్లో ఉన్న పరిశ్రమలో ఇంత పెద్ద కమిట్మెంట్ సాధారణ రిస్క్ కాదు, స్పష్టమైన వ్యూహాత్మక నిర్ణయం. ఇండిగో ప్రవేశించిన సమయానికి జెట్ ఎయిర్వేస్, ఎయిర్ ఇండియా, స్పైస్ జెట్, గో ఎయిర్ వంటి కంపెనీలు ఇప్పటికే ధరల యుద్ధంలో నిరంతర నష్టాలతో పోరాడుతున్నాయి. వరుసగా డిలేలు, చివరి నిమిషం క్యాన్సిలేషన్లు చూసిన ప్రయాణికుడి దగ్గర కొత్త ఎయిర్లైన్స్ కు స్వాగతం కాదు, సందేహమే ముందుగా వస్తుంది. ఇది కూడా SMS తోనే ఎగురుతుందేమో. అలాంటి సీనికల్ మూడ్ లో ఉన్న మార్కెట్ లో కొత్త బ్రాండ్ గా ల్యాండ్ అవ్వడం అంటే ఒక్క ఫ్లైట్ తో కాదు, ప్రతి ఫ్లైట్ తో ప్రూవ్ చేయాల్సిన సవాల్. 100కు పైగా విమానాల కోసం పైలట్లు, క్యాబిన్ క్రూ, మెయింటెనెన్స్ టీమ్, ఎయిర్పోర్ట్ స్లాట్లు ఇవన్నీ ఒకేసారి సిస్టమేటిక్ గా సిద్ధం చేయడం ఇండిగో మొదటి పెద్ద ఆపరేషనల్ పరీక్షగా మారింది. ఇండిగో ప్రాఫిటబిలిటీని అర్థం చేసుకోవాలంటే ఒక కీలక ఆర్థిక పద్ధతిని తెలుసుకోవాలి. అదే సేల్ అండ్ లీజ్ బ్యాక్ మోడల్. సింపుల్ గా చెప్పాలంటే సేల్ అండ్ లీజ్ బ్యాక్ అనేది విమానం అమ్మి అదే విమానాన్ని తిరిగి అద్దెకు తీసుకునే డీల్. ఈ పద్ధతిలో ముందుగా ఎయిర్లైన్ విమానాన్ని బల్క్ డిస్కౌంట్ తో కొనుగోలు చేస్తుంది. అదే విమానాన్ని లీజింగ్ కంపెనీకి కొంచెం ఎక్కువ ధరకు అమ్మేస్తుంది. ఉదాహరణకు ఇండిగో ఎయిర్ బస్ దగ్గర $100 మిలియన్ కు ఒక విమానాన్ని కొనుగోలు చేసి దాన్ని విమానాలను అద్దెకు ఇచ్చే ప్రత్యేక లీజింగ్ కంపెనీకి 110 మిలియన్లకు అమ్మేస్తుంది. ఈ లీజింగ్ కంపెనీలు ఉదాహరణకి GECAS, AERCAP లాంటి గ్లోబల్ ఎయిర్ క్రాఫ్ట్ లీజర్లు విమానాలను ఓనర్లుగా హోల్డ్ చేసి ఇండిగో లాంటి ఎయిర్లైన్లకు దీర్ఘకాలిక లీజ్ మీద ఇస్తాయి. ఈ డీల్ లో $10 మిలియన్ తేడా ఇండిగోకు ముందుగానే లాభంగా వస్తుంది. ఇండిగో స్ట్రాటజీని 3 పదాల్లో చెప్పొచ్చు: సింగిల్ టైప్, సింపుల్ రూట్, స్ట్రిక్ట్ టైమింగ్. A320 ఫ్యామిలీ విమానాలనే ఎక్కువగా ఉపయోగించడం వలన ట్రైనింగ్, స్టోరేజ్, మెయింటెనెన్స్ ఇవన్నీ ఒకే సిస్టమ్ లో సెట్ అయ్యాయి. అంటే తక్కువ తలనొప్పి, తక్కువ ఖర్చు. పాయింట్ టు పాయింట్ మోడల్ తో హబ్ లో ఆగి కనెక్షన్ మిస్ అయ్యి హోటల్ స్టే వంటి ఖర్చులు తగ్గించేశారు. విమానం నేలపై ఉండే ప్రతి నిమిషం ఖర్చు అని చూస్తూ 25 నుంచి 35 నిమిషాల టర్న్ అరౌండ్ టార్గెట్ పెట్టుకున్నారు. రోజుకి ఎక్కువ ఫ్లైట్లు, ఒక్కో సీటుకు తక్కువ కాస్ట్. ఇదే వారి కాస్ట్ లీడర్షిప్ బేస్. ఇండిగో లగేజ్ చెక్ ప్రాసెస్ ని చూసిన ఎవరైనా ఓవర్ యాక్షన్ గా ఫీల్ అవుతారు. ఇండిగో మాత్రం దానిని తనలో కాస్ట్ మోడల్ కి సేఫ్టీ లాక్ లా ట్రీట్ చేస్తుంది. హ్యాండ్ బ్యాగ్ కు 7 కిలోలు, పర్సనల్ ఐటమ్ కు 3 కిలోలు, చెక్ ఇన్ కు 15 కిలోలు. ఈ నెంబర్ ఫ్లెక్సిబుల్ కాదు, దాటిన ప్రతి కిలోకి డైరెక్ట్ ఫీజ్. ఎందుకంటే ఇక్కడ ప్రతి కిలోకి బిజినెస్ లో విలువ ఉంది. 100 మంది ప్రయాణికులు ఒక్కో కిలో ఎక్స్ట్రా తీసుకెళ్తే విమానం 100 కిలోలు హెవీ అవుతుంది. అదే రోజు ఏటా చూస్తే ఫ్యూయల్ బిల్లు, గ్రౌండ్ టైం, ఆపరేటింగ్ కాస్ట్ లో లక్షల్లో తేడా. ఈ లెక్కల్ని చూస్తే ఇండిగో కఠిన లగేజీ పాలసీ అనేది ఎంపిక కాదు, అవసరం. ఇండిగో బ్రాండ్ స్టోరీని ఫోటోలో కట్టపడేస్తే అది ఎక్కువ సార్లు ఒకే ఫ్రేమ్, స్మార్ట్ యూనిఫామ్ లో స్మైల్ తో నిలబడ్డ అందమైన అమ్మాయిలైన క్యాబిన్ క్రూ ముఖాలే కనిపిస్తాయి. ఎయిర్లైన్ ప్రపంచం చాలా ఏళ్లుగా సర్వీస్ కు సింబల్ గా లేడీ క్యాబిన్ క్రూ నే ఫ్రంట్ లో పెడుతుంది. ఇండిగో ఈ సెటప్ ని బలంగా, కన్సిస్టెంట్ గా వాడుకోవడంతో బ్రాండ్ కి ఆ క్రూ లుక్ అనే డైరెక్ట్ లింక్ ఏర్పడింది. అసలు కంపెనీ మెయిల్ క్యాబిన్ క్రూ ను కూడా హైర్ చేస్తుంది. కానీ యాడ్స్, పోస్టర్లు, సోషల్ మీడియా కంటెంట్ అన్ని దాదాపు ఒకే టైప్ ఇమేజ్ చుట్టూ తిరగడంతో బయటికి చూస్తున్న వారికి ఇండిగో అంటే ఎప్పుడూ లేడీ క్రూనే తీసుకునే ఎయిర్లైన్ అనే అపోహ నెమ్మదిగా నిజంలాగే అనిపించడం మొదలైంది. 2014లో ఇండిగో దేశీయ మార్కెట్ లో దాదాపు 3వ వంతు షేర్ సాధించింది. అప్పట్లో జెట్ ఎయిర్వేస్, ఎయిర్ ఇండియా, స్పైస్ జెట్ ఒక్కోటి 15 నుంచి 17% చొప్పున ఉన్నాయి. 2024 నుంచి 2025 నాటికి ఈ సమీకరణ పూర్తిగా మారింది. ఇండిగో ఇప్పుడు దేశీయ మార్కెట్ లో 63 నుంచి 64 షేర్ కలిగి ఉంది. టాటా గ్రూప్, ఎయిర్ ఇండియా, విస్తారా కలిపి మిడ్-20s వద్ద ఉంది. అంటే ఇండిగో ఒక్కదానికే టాటా గ్రూప్ కంటే దాదాపు 2 షేర్ ఉంది. మిగతా ప్లేయర్లు స్పైస్ జెట్, ఆకాశ, అలియన్స్ ఎయిర్ ఒక్కోటి సింగిల్ డిజిట్ షేర్ తో మాత్రమే ఉన్నాయి. ఇండిగో ఇప్పుడు స్పష్టంగా నెంబర్ 1 పొజిషన్ లో ఉంది. టాటా, ఎయిర్ ఇండియా గ్రూప్ రెండవదిగా ఉంది. ఈ స్థాయి పరిమాణం వల్ల విమాన తయారీదారులు, లీజింగ్ కంపెనీలు, ఎయిర్పోర్ట్ ఆపరేటర్లతో ఇండిగోకు నెగోషియేషన్ పవర్ గణనీయంగా పెరిగింది. ఎప్పటికీ ఆన్ టైమ్ హీరో ఇమేజ్ తో దూసుకెళ్తున్న ఇండిగోకి 2025 డిసెంబర్ లో ఒక్కసారిగా స్క్రిప్ట్
స్క్రిప్ట్ పూర్తిగా రివర్స్ అయ్యింది. కొత్త FTTL రూల్స్ ని ముందుగానే మాస్టర్ ప్లాన్ చేయాల్సిన చోట ప్లానింగ్ స్లిప్ అవడంతో కొన్ని రోజుల్లోనే వందల ఫ్లైట్లు క్యాన్సిల్ అవుతూ వేల మంది ప్రయాణికులు ఒకసారిగా ఎయిర్పోర్ట్ లోనే పాజ్ బటన్ పై ఫ్రీజ్ అయ్యారు. బయట వింటర్ పొగ, లోపల వెట్టింగ్, హాలిడే రష్, దీనికి తోడు పైలట్ స్కెడ్యూల్ లో చిన్న లోపం, ఇవన్నీ కలిసిపోవడంతో ఇండిగో నెట్వర్క్ మొత్తం ఒకే స్ట్రోక్ లో గ్లీజ్డ్ గ్రిడ్ లా కనిపించింది. ఎయిర్పోర్ట్ లో కిలోమీటర్ల క్యూలు, టెర్మినల్ ఫ్లోర్లపై కుటుంబాలతో కూర్చున్న ప్రయాణికులు, సోషల్ మీడియాలో ఎగిరే కామెంట్లు, వీడియోలు. ఈ గందరగోళం మధ్య చివరికి DGCA హాలీవుడ్ యాక్షన్ ఎంట్రీ ఇచ్చినట్టుగా వింటర్ షెడ్యూల్ లో 10% ఫ్లైట్లు కట్ చేసి ఆపరేషన్ రీసెట్ ఆదేశాలు జారీ చేసి ఇండిగో ఇప్పటి వరకు ఎక్కువగా విమానాలు కొనుక్కొని మళ్ళీ అమ్మి మళ్ళీ లీజ్ కు తీసుకునే సేల్ అండ్ లీజ్ బ్యాక్ ట్రాక్ పైనే ఫుల్ స్పీడ్ లో దూసుకెళ్తుంది. ఇప్పుడైతే గేర్ పూర్తిగా మార్చి 2030 నాటికి తన వద్ద ఉన్న విమానాల్లో 30-40% ను నేరుగా లేదా ఫైనాన్షియల్ లీజ్ తో తానే ఓన్ చేసే స్టేజ్ కి చేరాలని ప్లాన్ వేసుకుంటుంది. లీజ్ రెంట్లు, డాలర్ ఊహించలేని జంపులు, ఎక్స్చేంజ్ లాస్ లను కంట్రోల్లో పెట్టే బిగ్ మూవ్ ఇది. సింప్లిసిటీ, డిసిప్లైన్, కన్సిస్టెన్సీ, ఈ మూడు మీద స్ట్రాంగ్ గా బిల్డ్ అయితే ఇండియాలో ఎయిర్లైన్ తో లాభం సాధ్యం కాదు అన్న నమ్మకాన్ని కూడా బ్రేక్ చేయొచ్చని ఇండిగో కథ మొదటి హాఫ్ లో ప్రూవ్ చేసింది. సేల్ అండ్ లీజ్ బ్యాక్ లాంటి మూవులతో క్యాష్ ఫ్లో ని ఫ్యూయల్ చేసి వేగంగా విస్తరించొచ్చని ఇదొక ఫైనాన్షియల్ పుస్తకాల్లోకి వెళ్లే లెసన్ ఇచ్చింది. కానీ అదే కథ రెండో హాఫ్ లో మరో లైన్ గీసింది. ప్రయాణికుడి అనుభవం, మాట్లాడే తీరు, ఎమోషనల్ కనెక్షన్లను సైడ్ రోల్ చేస్తే సోషల్ మీడియా యుగంలో ఒక్క క్రైసిస్ చాలు సంవత్సరాల పాటు కట్టుకున్న బ్రాండ్ స్టోరీని కూడా కొన్ని రోజుల్లో రీరైట్ చేసి చూపిస్తుందని 2025 ఇండిగో గందరగోళం వాస్తవంగా నేర్పింది. ఈ వీడియో మీకు కొంచెమైనా ఉపయోగపడిందనిపిస్తే ఒక చిన్న లైక్ తో సపోర్ట్ చేయండి. మీకు ఏ భాగం ఎక్కువ కనెక్ట్ అయ్యిందో కామెంట్ లో రాయండి. ఇలాంటి ఇంకెన్నో లైఫ్ ప్లస్ సైన్స్ కథలు మిస్ అవ్వకూడదనిపిస్తే మోడర్న్ తత్వ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని మా ఈ ప్రయాణంలో తోడుగా ఉండండి.